అనగనగా తూర్పు తీరాన మత్స్యపూరి అని ఒక పల్లెటూరు. ఆ ఊరి ప్రజలకు సముద్రమే ప్రాణాధారం. ఆ పల్లెలో గంగయ్య అనే అనుభవజ్ఞుడైన పాతతరం జాలరి ఉన్నాడు. సముద్రం గాలి పీల్చి అలల శబ్దం విని వాతావరణాన్ని పసికట్టగల నేర్పు అతని సొంతం. ఆ ఊర్లోనే శివయ్య అనే యువకుడు ఉన్నాడు. అతను జాలరి కుటుంబంలో పుట్టిన వల పట్టుకొని సముద్రంలోకి వెళ్లటం మానేసి పడవల మీద వలల మీద పెట్టుబడి పెట్టి పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. ఊర్లో ఉన్న జాలర్లందరినీ తన దగ్గర కూలీలుగా మార్చుకొని వాళ్ల శ్రమను తానమ్ముకొని ఎదుగుతున్నాడు. ఒకరోజు వేకువజామున సముద్ర తీరంలో అలల హోరును మించి గంగయ్య శివయ్యల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గంగయ్య, నేను చెప్పిన మాట నీకు అర్థం కావడం లేదా? ఈ రోజు నుంచి నీ పాత పడవను పక్కన పెట్టేయ్. నేను కొత్తగా కొన్న పెద్ద పడవలో నువ్వు సముద్రంలోకి వెళ్ళాలి. అందులో వచ్చే చేపలన్నీ నావే. నీ శ్రమకు తగ్గ కూలి నేను సాయంత్రం నీ చేతిలో పెడతాను. ఇది వ్యాపారం. ఇక్కడ నా మాటే నడవాలి. వ్యాపారం నీకు శివయ్య, నాక్కాదు. ఈ సముద్రం నా తల్లి, ఈ వల నా ప్రాణం. నా తాతల కాలం నాటి నుంచి నా సొంత పడవలో వెళ్లి నా చేతులతో నేను పట్టిన చేపలను అమ్ముకుని బతుకుతున్నాను. నువ్విచ్చే కూలి కోసం నా స్వేచ్ఛను, నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేను. నీ పడవ నాకొద్దు. ఆత్మాభిమానం, ఈ పదం వినడానికి చాలా బాగుంది గంగయ్య. కాని ఆత్మాభిమానంతో కడుపు నిండదు కదా. నీ పాత పడవలో సముద్రంలోకి వెళ్తే రోజుకు 100 రూపాయల చేపలు కూడా దొరకడం లేదు. నీ ఇంట్లో పూట గడవడం కష్టంగా ఉందని ఊరంతా అనుకుంటున్నారు. నా పడవలో వెళితే రోజూ నీకు 200 ఇస్తాను. నీ కష్టాలు తీరిపోతాయి. ఆలోచించుకో. నా కడుపు నిండుతుందో లేదో నా ఇల్లాలు పార్వతికి తెలుసు. నా ఇల్లు ఎలా గడుస్తుందో అడిగే హక్కు నీకు లేదు శివయ్య. నువ్వు వలలు కొన్నావు, పడవలు కొన్నావు, అంతేకాని సముద్రాన్ని కొనలేదు. నేను నీ దగ్గర కూలీగా మారితే రేపు నా ఉనికి ఏముంటుంది? గంగయ్య అనేవాడు ఒక జాలరి కాదు, శివయ్య దగ్గర పనిచేసే ఒక నౌకరు అంటారు. ఆ మచ్చ నా బతుక్కి వద్దు. మచ్చెందుకొస్తుంది? నేను నీకు యజమానిగా ఉండాలని అనుకోవడం లేదు. భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాను. పెట్టుబడి నాది, శ్రమ నీది, లాభం ఇద్దరిది. ఇందులో నీ గౌరవానికి వచ్చిన ముప్పేంటి? భాగస్వామి అని నువ్వంటున్నావు, కాని నీ మాటల్లో పెత్తనం కనిపిస్తోంది శివయ్య. నీ పెద్ద పడవలో నేను అడుగుపెట్టిన క్షణం నేను ఎటు వల వేయాలి, ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళాలి, ఎప్పుడు వెనక్కి రావాలి అన్నది నువ్వు నిర్ణయిస్తావు. నా అనుభవానికి అక్కడ స్థానముండదు. నీ ఆస్తి మీద నీకున్న ప్రేమ సముద్రం మీద నాకున్న భక్తిని శాసిస్తుంది. అది నేను ఒప్పుకోను. సరే, నీ ఇష్టం. రేపు నీకు ఆకలి బాధ తెలిసినప్పుడు ఈ శివయ్య గుర్తుకొస్తాడు. అప్పుడు నా దగ్గర కూలీగా రావడానికి నువ్వే ప్రాధాయపడతావు. నా పడవలు ఈ ఊరిని ఎలా ఏల్తాయో చూస్తూ ఉండు. శివయ్య అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. గంగయ్య తన పాత పడవలో సముద్రంలోకి వెళ్లి మధ్యాహ్నానికి కొన్ని చేపలు పట్టుకుని ఇంటికొస్తాడు. ఇంట్లో అతని భార్య పార్వతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ఇంటి బాధ్యతలు మోస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇల్లాలు. ఏమిటండి, ఈరోజు కూడా ఎన్నే చేపలు దొరికాయా? నిన్నటి అప్పు తీర్చడానికే ఈ చేపలు సరిపోవు. ఇక రేపటికి బియ్యమెలా వస్తాయి? పొద్దున తీరంలో శివయ్యతో ఎందుకు వాదన పెట్టుకున్నారు? వాడేదో పనిస్తానంటే కాదన్నారట కదా. వాడు పనివ్వడమేంటి? నా బతుకుని వాడికి తాకట్టు పెట్టమన్నాడు. వాడి పెద్ద పడవలో వెళ్లాలట. నేను పట్టిన చేపలు వాడికి ఇవ్వాలట. వాడు నాకు కూలీ ఇస్తాడట. నేను ఎవరి దగ్గర కూలీని కాదు. ఈ ఇంటికి, నా పడవకు నేను యజమానిని. యజమాని అనే పదం మన కడుపు నింపదు కదండి. నా ఉద్దేశం మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. కాని కాలం మారుతోంది. ఊళ్ళో ఉన్న కుర్రాళ్లంతా శివయ్య దగ్గర పనికి వెళ్తున్నారు. వాళ్ల ఇళ్లల్లో కష్టాలు తీరుతున్నాయి. పాత పద్ధతులు పట్టుకుని వేలాడితే మనకు పూట గడిచే దారి కనిపించడం లేదు. పార్వతి, నువ్వు కూడా వాడి మాటలే మాట్లాడుతున్నావు. నేను శివయ్య దగ్గర పనికి వెళితే నా పడవ తీరంలో ఎండకు ఎండి వానకు తడిసి కుళ్ళిపోతుంది. ఆ పడవ నా తండ్రి నాకిచ్చిన ఆస్తి. అది ముక్కలైపోతే నా అస్తిత్వం పోయినట్లే. నేను కూలీగా మారితే రేపు నువ్వు కూడా ఊరి వాళ్ల ముందు ఒక నౌకరు భార్యగా తలదించుకోవాలి. గౌరవమంటే కడుపు మార్చుకుని బతకడం కాదండి. నాకు శివయ్య ఆస్తి మీద ఆశ లేదు. కాని మీరు పడే కష్టం చూసి నా మనసు తల్లడిల్లుతోంది. మీరు రోజంతా సముద్రంలో పోరాడి తెచ్చేది 10 రూపాయలు. వాడు ఎలాంటి కష్టం చేయకుండా ఒడ్డున కూర్చొని 100 సంపాదిస్తున్నాడు. వాడు అడిగినట్లే వాడి పడవలో వెళ్తే తప్పేముంది? తప్పు పడవలో లేదు పార్వతి, వాడి అహంకారంలో ఉంది. సముద్రం ఎవరికీ సొంతం కాదు. వాడు రేపు ఏకంగా సముద్రాన్నే కొనేస్తాను అంటాడు. వాడి దగ్గర పనిచేస్తే ఏ గాలికి వల వేయాలో వాడు నాకు నేర్పిస్తాడు.
తరతరాలుగా ఈ గంగమ్మ ఒడిలో బతుకుతున్న నా అనుభవాన్ని వాడి డబ్బు శాసిస్తుంది. అది నేను భరించలేను. మీ మనసు నాకర్థమవుతోంది. కాని అప్పుల వాళ్ళు ఇంటి మీదకొస్తే అప్పుడు ఈ గౌరవం మనల్ని కాపాడుతుందా? ఈ ఇంటి భారం మోస్తున్న ఇల్లాలిగా నేనడుగుతున్నాను. మన భవిష్యత్తు ఏమిటండి? నన్ను నమ్ము పార్వతి. సముద్రం తనను నమ్ముకున్న వాణ్ణి ఎప్పుడూ మోసం చేయదు. నా ఆత్మాభిమానం నిలబడితేనే ఈ ఇంట్లో నేను తలెత్తుకుని తిరగలను. వాడి ఆస్తి ముందు నా గౌరవం తలవంచితే ఇక నా బతుక్కి అర్థమే లేదు. నాకు కొంత సమయం ఇవ్వు. గంగయ్య మాటలతో పార్వతి మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు శివయ్య తన ఇంటి ఆవరణలో ఊరిలో మధ్యవర్తిగా ఉండే రంగడుతో మాట్లాడుతుంటాడు. గంగయ్యను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని శివయ్య ఆలోచన. అది కేవలం వ్యాపారం కాదు, ఆ ఊరిలో తన మాటకు ఎదురు లేకుండా చేసుకోవాలన్న మానసిక ఆధిపత్యం. చూసావా రంగడు, ఆ గంగయ్యకింత పొగరో? కట్టుకోవడానికి సరైన బట్టలేదు కాని రాజులాగా మాట్లాడుతున్నాడు. వాడి పాత పడవను వదిలి నా దగ్గర పనికి రానంటున్నాడు. వాడిని ఎలా దారికి తేవాలి? వాడు చాలా మొండిగట్టం శివయ్య. సముద్రం అంటే వాడికి ప్రాణం. వాడి పాత పడవను వదిలి రావడం అంటే వాడి బతుకేలేనట్లే. నువ్వు వాడి మీద నేరుగా ఒత్తిడి చేస్తే వాడు లొంగడు. వాడి మనసు ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ దెబ్బ కొట్టాలి. బలహీనత వాడికి అలాంటివి ఉన్నాయా? ఉంటాయి శివయ్య. వాడి ఇల్లు, వాడి భార్య, వాడి ఇంట్లో పూట గడపడం లేదు. నువ్వు గంగయ్య భార్య పార్వతికి ఆశ పెట్టు. వాళ్లకున్న పాత అప్పులు తీర్చే బాధ్యత నువ్వు తీసుకుంటానని చెప్పు. ఆడవాళ్ళకి ఇంటి భద్రత ముఖ్యం. పార్వతి గంగయ్య నొప్పిస్తుంది. ఇది బాగానే ఉంది, కాని వాడు తన పాత పడవను నా దగ్గర తాకట్టు పెట్టాలి. వాడికి ఆ పడవ మీద ఉన్న మమకారం చావాలి. ఆ పడవను నా ఆధీనంలోకి తీసుకుంటే గాని వాడి పొగరనగదు. రేపే వాడింటికి వెళ్తాను. మరుసటి రోజు ఉదయం శివయ్య నేరుగా గంగయ్య ఇంటికి వెళ్తాడు. గంగయ్య ఇంట్లో వల అల్లుకుంటూ ఉంటాడు. పార్వతి వంటగదిలో ఉంటుంది. శివయ్యను చూడగానే గంగయ్య ముఖం చికిలిస్తాడు. ఏంటి గంగయ్య, అప్పుడే వల అల్లడం మొదలుపెట్టావు? ఈ పాత వలతో ఎన్ని చేపలు పడతావు? నీకెందుకు శివయ్య ఇదంతా? నేను వల అల్లుకుంటే నీకేంటి, సముద్రంలో పారేస్తే నీకేంటి? నా ఇంటికెందుకొచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. పార్వతమ్మా, కాస్త బయటికి రా, నీతో కూడా మాట్లాడాలి. ఏమిటి శివయ్య, మాతో నీకేం పని పడింది? పార్వతమ్మా, మీ పరిస్థితి నాకు తెలుసు. అప్పుల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. నేను మీకు సహాయం చేద్దామని వచ్చాను. మీ అప్పులన్నీ నేను తీర్చేస్తాను. నిజంగానే శివయ్య? కాని దానికి ప్రతిఫలంగా మేము ఏం చెయ్యాలి? పార్వతి, వాడి మాటలు వినొద్దు. వాడి సహాయం వెనుక ఏదో కుట్రుంటుంది. కుట్రేమి లేదు గంగయ్య. మీ అప్పులు నేను తీరుస్తాను. దానికి బదులుగా నువ్వు నీ పాత పడవను నా దగ్గర తాకట్టు పెట్టు. నువ్వు నా పెద్ద పడవలో పనికిరా. నీ అప్పు తీరే వరకు నా పడవలోనే పనిచేయాలి. అప్పు తీరాక నీ పడవను తీసుకో. ఇందులో మీ ఇల్లు గడుస్తుంది, నా వ్యాపారం నడుస్తుంది. ఓహో, ఎంత తెలివైన వాడివిరా నువ్వు! నా పడవను తాకట్టు తీసుకుంటే నేను నీకు పూర్తిగా బానిసనైపోయినట్లే కదా. నా పడవ నా ప్రాణం. దాన్ని నీకిస్తే నా ఆత్మాభిమానాన్ని నీ కాళ్ళ దగ్గర పడేసినట్లే. ఈ గంగయ్యకెంత కష్టమొచ్చినా సరే ఆ పని చెయ్యడు. ఏవండి, కాస్త శాంతించండి. వాడు అప్పు తీరుస్తానంటున్నాడు కదా. మన పడవ వాడి దగ్గరుంటే ఏమవుతుంది? అప్పు తీరిపోయాక తెచ్చుకుందాం. ప్రస్తుతానికి మన కష్టాలైనా తీరుతాయి కదండి. పార్వతి, నువ్వు ఇంటికి యజమానురాలివి. నీకు కడుపు నిండడం ముఖ్యం. కాని నేను ఈ ఇంటికి పెద్దను. నా గౌరవం పోతే రేపు నేను నీ కళ్ళల్లోకి చూసి ఎలా బతకగలను? వాడు అడుగుతున్నది పడవను కాదు, నా ఉనికిని. నా ఉనికి లేకుండా ఈ ఇల్లు ఎలా నిలబడుతుంది? గౌరవం గురించి తర్వాత ఆలోచించుకో గంగయ్య. ముందు కడుపు నింపుకో. నీ పాత పడవకు ఎటూ విలువలేదు. నా పెద్ద పడవలో నీకు చోటిస్తున్నందుకు నువ్వు సంతోషించాలి. నీ పెద్ద పడవని అహంకారాన్ని పెంచుతోంది శివయ్య. కాని గుర్తుపెట్టుకో, సముద్రం ఎవరి అహంకారాన్ని భరించదు. నా పడవ చిన్నదే కావచ్చు, కాని అది నా తండ్రి నాకు నేర్పిన విద్యకు ప్రతిరూపం. నీ డబ్బుతో నా విద్యను కొనలేవు. నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపో. నీ సహాయం నాకు అవసరం లేదు. సరే గంగయ్య, నీ ఇష్టం. నీ పొగరు ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను. ఈ ఊరిలో నా మాటకెదురు చెప్పినవాడు ఎవ్వడూ బాగుపడలేదు. నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి మోకరిల్లే రోజొస్తుంది. శివయ్య కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గంగయ్య మౌనంగా కూర్చుంటాడు.
పార్వతి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ నిశ్శబ్దం వెనుక ఇద్దరి మనసుల్లో ఎన్నో మానసిక సంఘర్షణలు నడుస్తున్నాయి. ఒకరికి ఆకలి భయం, మరొకరికి ఆత్మగౌరవ భయం. 2 రోజులు గడిచిపోతాయి. వాతావరణం హఠాత్తుగా మారుతుంది. ఆకాశం నల్లగా మారిపోతుంది. సముద్రపు గాలిలో మార్పు వస్తుంది. గంగయ్యకు తన సుదీర్ఘ అనుభవంతో వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పు అర్థమవుతుంది. పెద్ద తుఫాను రాబోతుందని అతనికి తెలుస్తుంది. అదే సమయంలో తీరంలో శివయ్య తన పెద్ద పడవను సముద్రంలోకి పంపడానికి సిద్ధం చేస్తుంటాడు. ఊరి జాలర్లనందర్నీ పిలిచి ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. గంగయ్య పరుగున అక్కడికి వెళ్తాడు. శివయ్య, పడవను నీళ్లలోకి దించకు. ఆకాశం చూడు, గాలి వాటం చూడు. పెద్ద వాన రాబోతోంది. సముద్రం అల్లకల్లోలం కాబోతోంది. ఇప్పుడు లోపలికి వెళ్ళడం అంటే పెద్ద ప్రమాదం కొని తెచ్చుకోవడమే. ఆగో! ఏమిటి గంగయ్య, నీకు భయమా? నా పడవ పెద్దది, అది ఎటువంటి గాలినైనా తట్టుకుంటుంది. నీ పాత పడవలాగా చిన్న అలలకే వణికిపోదు. ఈరోజు వల వేస్తే 1,00,000 రూపాయల చేపలు పడతాయి. నువ్వు భయపడి ఇంట్లో కూర్చో, నన్ను నా పని చేసుకోనివ్వు. ఒరే మూర్ఖులారా, వాడికి ఆస్తి మీద ఆశ, మీకు మీ కుటుంబాల మీద ప్రేమ లేదా? నా మాట వినండి. సముద్రం కన్నెర్ర చేస్తోంది. ఈరోజు వల వేయొద్దు. మీరు ప్రమాదంలో పడకండి. ఏయ్ గంగయ్య, నా మనుషులను ఎందుకు భయపెడుతున్నావు? వాళ్ళకు కూలి నేనిస్తున్నాను, నువ్వు కాదు. నా పడవ, నా వల నా ఇష్టం. నేను పంపిస్తాను. ఎవడ్రక్కడ? పడవను దించండి. పడవ నీదే, వల నీదే శివయ్య. కాని జీవితాలు వాళ్ళవి. నువ్వు పెట్టుబడి పెట్టావు కదా అని వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకునే హక్కు నీకు లేదు. సముద్రం తనను నమ్ముకున్న వాళ్ళను కాపాడుతుంది, కాని అహంకారంతో వెళ్లే వాళ్ళను ముంచేస్తుంది. నా మాట విను. ఈరోజు సముద్రం ప్రశాంతంగా లేదు. నీ అనుభవం అంతా పాతది గంగయ్య. నా పడవ కొత్తది. నా పెట్టుబడి ముందు నీ భయాలు పనిచేయవు. వాళ్ళు వెళ్తారు, చేపలు తెస్తారు. నువ్వు చూస్తూ ఉండు. గంగయ్య మాటలను ఎవ్వరూ పట్టించుకోరు. శివయ్య అహంకారం, జాలర్లకు వాడిస్తానన్న డబ్బు ఆశ వారి కళ్లను కప్పేస్తాయి. శివయ్య పెద్ద పడవ సముద్రంలోకి వెళ్తుంది. గంగయ్య తన చిన్న పడవను తీరంలోనే భద్రంగా ఒక పెద్ద చెట్టుకు కట్టేసి బాధగా ఇంటికి వెళ్తాడు. ఏవండి, సముద్రం చాలా భయంకరంగా అరుస్తోంది. ఊళ్ళో వాళ్లంతా శివయ్య పడవలో వెళ్లారట కదా, వాళ్లకేమీ కాదు కదా? నేను ఎంత చెప్పినా వాడు వినలేదు పార్వతి. వాడికి తన ఆస్తి మీద ఉన్న నమ్మకం నా అనుభవం మీద లేదు. ఆ సముద్రం తల్లికి ఎవరిని ఎలా కాపాడాలో, ఎవరి అహంకారాన్ని ఎలా అణచాలో తెలుసు. మనమేం చేయలేం. గంగయ్య ఊహించినట్లుగానే కొద్ది గంటల్లోనే తీవ్రమైన గాలివాన మొదలవుతుంది. సముద్రం ఉగ్రరూపం దాలుస్తుంది. అలలు ఆకాశాన్ని తాకుతాయి. ఊరంతా భయంతో వణికిపోతుంది. శివయ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. తన పెద్ద పడవ ఏమైందో అని తీరంలో నిలబడి వానలో తడుస్తూ చూస్తుంటాడు. రాత్రి గడిచి ఉదయమవుతుంది. గాలివాన శాంతిస్తుంది. సూర్యుడు మెల్లగా బయటికొస్తాడు. గంగయ్య, పార్వతి తీరానికి వస్తారు. అక్కడున్న దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శివయ్య గర్వంగా చెప్పుకున్న ఆ పెద్ద పడవ సముద్రం ఒడ్డున ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉంటుంది. అందులో వెళ్లిన జాలర్లు ఆ పెద్ద గండం నుంచి త్రుటిలో తప్పించుకొని వణుకుతూ ఒడ్డున పడి ఉంటారు. శివయ్య వలలన్నీ చిరిగిపోయి పనికి రాకుండా పోతాయి. శివయ్య తన పగిలిపోయిన పడవను చూసుకుంటూ నేలమీద మోకాళ్లపై కూలబడి కన్నీళ్లు పెడుతుంటాడు. వాడి గర్వమంతా ఆ పడవతో పాటే ముక్కలైపోయింది. మరోవైపు గంగయ్య జాగ్రత్తగా ఒడ్డున కట్టేసిన అతని పాత చిన్న పడవకు ఎలాంటి నష్టం జరగలేదు. అది సురక్షితంగా ఉంది. జాలర్లు గంగయ్య దగ్గరకొచ్చి కన్నీళ్లతో చేతులు జోడిస్తారు. గంగయ్యన్నా, మమ్మల్ని క్షమించు. నీ మాట వినకుండా ఆశకు పోయి పెద్ద ప్రమాదంలో పడ్డాం. ఆ సముద్రం దయ వల్ల సురక్షితంగా బయటపడ్డాం. ఇక జీవితంలో నీ అనుభవాన్ని కాదని ఏ పని చేయమన్నా. క్షేమంగా బయటపడ్డారు, అదే 10,000. మీరు చేసిన తప్పు ఆశకు పోవడం కాదు, సముద్రాన్ని గౌరవించకపోవడం. గంగయ్య మెల్లగా శివయ్య దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. శివయ్య తలెత్తి గంగయ్యను చూడలేకపోతున్నాడు. వాడి కళ్లల్లో ఇంతకు ముందున్న అహంకారం లేదు. కేవలం ఓటమి, అవమానం మాత్రమే ఉన్నాయి. ఇద్దరి మధ్య ఒక తీవ్రమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోని ఇద్దరి మానసిక పరిస్థితులు తారుమారయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. నేను ఓడిపోయాను గంగయ్య. నా ఆస్తి, నా పెద్ద పడవ నన్ను కాపాడలేకపోయాయి. నువ్వు చెప్పినట్లే సముద్రం నా అహంకారాన్ని అణచివేసింది. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నువ్వు ఓడిపోయింది సముద్రం చేతిలో కాదు శివయ్య,
నీ అహంకారం చేతిలో. వ్యాపారం అంటే మనుషుల శ్రమను కొనుక్కోవడం కాదు. ఆస్తులు ఈ రోజుంటాయి, రేపు పోతాయి. కాని తరతరాలుగా ఈ గంగమ్మ తల్లి మనకు నేర్పిన విద్య, మనమిచ్చే గౌరవం ఎప్పటికీ శాశ్వతం. నేను నీ ఆత్మాభిమానాన్ని కొనాలని చూశాను, కాని ఆ ఆత్మాభిమానమే ఈరోజు నిన్ను కాపాడింది. నా ఆస్తి నన్ను రోడ్డు మీద నిలబెట్టింది. నన్ను క్షమించు గంగయ్య. క్షమించడానికి నేను దేవుణ్ణి కాదు శివయ్య. నువ్వు ఈ మట్టిలో పుట్టిన బిడ్డవే. ఆస్తి మీద వ్యామోహంతో మనుషులను, ప్రకృతిని తక్కువ చేసి చూడకు. నా పడవ చిన్నదే కావచ్చు, కాని దాన్ని నడుపుతున్న చేతుల్లో నిజాయితీ ఉంది. నీ పడవ ఎంత పెద్దదైనా దాన్ని నడుపుతున్న మనసులో అహంకారం ఉంటే అది నిలబడదు. శివయ్యకు సమాధానం చెప్పడానికి మాటలు రావు. గంగయ్య తన పాత పడవ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న వల తీసుకొని పార్వతి వైపు చూసి చిరునవ్వు నవ్వుతాడు. పార్వతి కళ్లల్లో ఇప్పుడు భయం లేదు. తన భర్త పట్ల అపారమైన గౌరవముంది. శివయ్య తలదించుకొని తన ముక్కలైన పడవను వదిలేసి మౌనంగా ఇంటి దారి పడతాడు. గంగయ్య మళ్లీ తన పాత వల అల్లుకుంటూ కూర్చుంటాడు. సముద్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా అలలు విసురుతూ ఉంటుంది. ఆ తీరంలో ఆస్తి, అహంకారం ఓడిపోయి అనుభవం, ఆత్మగౌరవం గెలిచాయి. ఆనందపురం అనే గ్రామానికి రాజశేఖర భూపతి గారు జమీందారు. ఆయనకు సంపదతో పాటు తన కోటలో ఉండే వంటవాడు రంగన్నంటే చాలా గర్వం. రంగన్న వండిన వంట కంటే రుచికరమైంది ఈ ప్రపంచంలోనే లేదని ఆయన నమ్మకం. జమీందారు రాజశేఖర భూపతి గారు తన గదిలో కూర్చొని వంటవాడు రంగన్నతో మాట్లాడుతున్నాడు. రంగన్న, విన్నావుగా? రేపు పొరుగు ఊరి జమీందారు గజపతిరావు గారు మన కోటకు విందుకు వస్తున్నారు. ఆయనకు తిండి మీద ఉన్న మక్కువ ఎక్కువ. కానీ మన కోట వంట రుచి చూశాక ఆయన ఊరి వంటలన్నీ మర్చిపోవాలి. అలాంటి వంటలు సిద్ధం చేయాలి. చిత్తం బాబుగారు, మీరు సెలవియ్యాలే గాని 7 రకాల కూరలు, 5 రకాల పిండి వంటలతో విందు అద్భుతంగా సిద్ధం చేస్తాను. నా చేతి వంట తిని ఆయన ఫిదా అవ్వాల్సిందే. అదే నాకు కావాలి. గజపతి గారికి తన ఊరి వంటలంటే చాలా గర్వం. ఆ గర్వం మన కోట భోజనంతో అణిచివేయాలి. నీకు ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకో. ఖర్చు గురించి ఆలోచించకు. బాబుగారు, రేపు పీతల కూర కూడా చేస్తే బాగుంటుంది. గజపతి గారికి పీతలంటే చాలా ఇష్టమని విన్నాను. మన చెరువులో పీతలు చాలా రుచిగా ఉంటాయి. భలే చెప్పావు రంగన్న. పీతల కూర ఉండాల్సిందే. రేపు ఉదయమే జాలర్లను పిలిపించి తాజా పీతలు పట్టించమని చెబుతాను. నువ్వు నీ పని మొదలుపెట్టు. మరుసటి రోజు మధ్యాహ్నం గజపతి గారు కోటకు చేరుకున్నారు. 2 జమీందారులు ఊసులాడుకుంటున్నారు. రాజశేఖర భూపతి గారు, మీ ఆతిథ్యం ఎప్పుడూ బాగుంటుంది. కానీ మా ఊరి వంటల రుచి ఈ మధ్య మరీ పెరిగింది తెలుసా? మా వంటవాడు చేసే చేపల పులుసు తింటే దేవలోకంలో ఉన్నట్టుంటుంది. గజపతి గారు, మీరు ఇంకా నా వంటవాడు రంగన్న వంట రుచి చూడలేదు. ఈ చుట్టుపక్కల 100 గ్రామాల్లో రంగన్నకు సాటి వచ్చే వంటగాడు లేడు. వాడు వండిన కూరలో ముక్క తింటే మీ ఊరి వంటలన్నీ నీరసంగా అనిపిస్తాయి. అంతమాట అన్నారేంటి? మా వంటవాడు కూడా తక్కువవాడు కాదు. సరే, ఇవాళ మీ వంట రుచి చూద్దాం. పీతల కూర ఉందా? నాకు పీతలంటే ప్రాణం. మీ మనసు తెలుసు కాబట్టే పీతల కూర సిద్ధం చేయిస్తున్నాను. రంగన్న చేతి పీతల కూర రుచి చూశాక మీరు నాకు కృతజ్ఞతలు చెబుతారు. ఇది నా గర్వం కాదు, నా నమ్మకం. కోట వంటగదిలో రంగన్న కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడే జాలర్ల నాయకుడు సాంబయ్య వస్తాడు. ఏంటయ్యా సాంబయ్య, ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. పీతలు ఎక్కడా? బాబుగారు పైన జమీందారు గారితో మాట ఇస్తున్నారు. అయ్యా రంగన్న గారు, నన్ను క్షమించండి. నిన్న రాత్రి కురిసిన వానకి కాలువలో నీళ్లు ఎక్కువై పీతలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. పొద్దుటి నుంచి గాలించిన ఒక్క పీత కూడా దొరకలేదు. కేవలం కొన్ని చిన్న చేపలు మాత్రమే పడ్డాయి. ఏం మాట్లాడుతున్నావు సాంబయ్య? ఇవాళ పీతల కూర లేకపోతే బాబుగారు నా తల. ఆ గజపతి గారికి పీతలంటే చాలా ఇష్టమట. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా చాలా ప్రయత్నం చేశానయ్యా, కానీ ప్రకృతికి ఎదురు వెళ్ళలేం కదా. బాబుగారికి ఈ విషయం ఎలా చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. అప్పుడే జమీందారు గారు వంటగదిలోకి వస్తారు. రంగన్న, ఏమైంది? వంట ఎంతవరకు వచ్చింది? గజపతి గారు ఆకలితో ఉన్నారు. బాబుగారు, అది అది ఏమైంది? త్వరగా చెప్పు. ఎందుకు అలా తడబడుతున్నావు? బాబుగారు, ఇవాళ పీతలు దొరకలేదట. సాంబయ్య చెరువు అంతా గాలించినా ఫలితం లేదంటున్నాడు. ఏమన్నావు? పీతలు దొరకలేదా?
ఇప్పుడే కదా గజపతి గారికి గొప్పగా చెప్పాను. ఇప్పుడు పీతల కూర లేకపోతే నా పరువు ఏమవుతుంది? సాంబయ్య, నువ్వు జాలరివి కదా, నీకు వేట తెలియదా? బాబుగారు, నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల పీతలు బురదలో కూర్చుకున్నాయి. మనిషికి ఎతికి అందడం లేదు. నాకు కారణాలు వద్దు, నాకు పీతలు కావాలి. ఒక జమీందారు మాట ఇచ్చాడంటే అది జరగాల్సిందే. రంగన్న, నువ్వు ఏమైనా చెయ్యి, పక్క ఊరి నుంచైనా తెప్పించు. అప్పుడే ఆ ఊరిలోనే ఉండే సుబ్బయ్య అనే సామాన్య జాలరి ఒక గిన్నె పట్టుకుని కోట వైపు వస్తాడు. బాబుగారు నమస్కారం, నేను సుబ్బయ్యను, ఊరి చివర ఉంటాను. ఎవరు నువ్వు? ఇప్పుడు నీతో మాట్లాడే సమయం లేదు. ఇక్కడ నా పరువు పోయే పరిస్థితి వచ్చింది. బాబుగారు, నాకు తెలిసిందే, జాలర్ల దగ్గర పీతలు దొరకలేదని ఊరిలో అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకే నా భార్య వండిన ఈ పీతల కూరను తెచ్చాను. మా ఇంట్లో ఇవాళ పీతలు వండుకున్నాం. ఇవి సామాన్యమైనవి కావు. నా భార్య చాలా బాగా వండుతుంది. నీ ఇంటి కూర మా కోట విందులో పెట్టమంటావా? నా వంటవాడు రంగన్నకు లేని కళ నీ భార్యకు ఉందా? అవును బాబుగారు, ఒక సామాన్యుడి ఇంటి కూర జమీందారు గారికి పెట్టడం బాగుంటుందా? ఇది మా కోట గౌరవానికి భంగం కాదా? తప్పుగా అనుకోకండి బాబుగారు, ఆకలితో ఉన్న అతిథికి ఇష్టమైన వంట పెట్టడం ధర్మం. నా భార్య వంట రుచి చూస్తే మీరు అలా అనరు. ఇందులో గర్వమేమీ లేదు, కేవలం ప్రేమ ఉంది. సరే, మరేో దారి లేదు. రంగన్న, ఈ కూరను వెండి గిన్నెలోకి మార్చు. అది నువ్వే వండినట్టు గజపతి గారికి వడ్డించు. అసలు విషయం ఆయనకు తెలియకూడదు. విందు జరుగుతోంది. గజపతి గారు పీతల కూరను చూసి సంతోషిస్తారు. అబ్బా, పీతల కూర చూడటానికి చాలా బాగుంది. సువాసన ఊరంతా వస్తోంది. రాజశేఖర భూపతి గారు, మీ రంగన్న నిజంగా గొప్పవాడే. గజపతి గారు కూర తిని నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఏమైంది గజపతి గారు? రుచి ఎలా ఉంది? రంగన్న బాగా వండాడా? గజపతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, భూపతి గారు, నేను నా జీవితంలో ఎన్నో చోట్ల తిన్నాను. మా ఊరి వంట కూడా గొప్పదని గర్వపడ్డాను. కాని ఈ పీతల కూరలో ఉన్న రుచి, ఇది కేవలం వంట కాదు, ఇది ఒక కళ. ఆ మసాలా, ఆ కారం, ఆ ముక్క ఉడికిన తీరు. రంగన్న, నువ్వు వంటవాడివి కాదు, నువ్వు ఒక మాంత్రికుడివి. చూశారా, నేను ముందే చెప్పాను కదా, రంగన్నకు సాటి ఎవరూ లేరని. అవును భూపతి గారు, ఈ వంట చేసినవాడు సామాన్యుడు కాదు. ఒకసారి ఆ వంటవాడిని పిలవండి, నేను స్వయంగా అతన్ని అభినందించాలి. రంగన్న వణుకుతూ లోపలికి వస్తాడు. జమీందారు గారు గర్వంగా చూస్తుంటారు. రంగన్న, ఈ పీతల కూర ఎలా వండావో చెబుతావా? ఆ రహస్యమేంటి? రంగన్న భయంతో తల వంచుకుని, బాబుగారు, నన్ను క్షమించండి, ఈ వంట నేను చేయలేదు. రంగన్న, ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. లేదు భూపతి గారు, అతన్ని మాట్లాడనివ్వండి. రంగన్న, నిజం చెప్పు. బాబుగారు, ఇవాళ మా జాలర్లకు పీతలు దొరకలేదు. నేను వంట చేయలేకపోయాను. జమీందారు గారి పరువు పోకూడదని ఊరిలో ఉండే సుబ్బయ్య అనే జాలరి తన ఇంటి నుంచి తన భార్య వండిన కూరను తెచ్చి ఇచ్చాడు. ఇది సుబ్బయ్య భార్య సీతమ్మ చేసిన వంట అని అంటాడు. జమీందారు అవమానంతో తలా దించుకుంటారు. గజపతి గారు, గజపతి గారు, అది భూపతి గారు, దీనికి మీరు సిగ్గుపడాల్సిన పని లేదు, గర్వపడాలి. మీ ఊరిలో ఒక సామాన్య మహిళ ఇంత అద్భుతమైన వంట చేయగలిగిందంటే ఆ ఊరి గొప్పతనం అది. కళ అనేది కేవలం కోటల్లోనే ఉండదు, పూరి గుడిసెల్లో కూడా ఉంటుంది. నిజమే గజపతి గారు, నేను నా వంటవాడే గొప్పవాడని గర్వపడ్డాను. సామాన్యులను తక్కువ చేసి చూశాను. కానీ సుబ్బయ్య సమయానికి ఆ కూర తెచ్చి నా పరువు కాపాడడమే కాకుండా నాకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. జమీందారు గారు సుబ్బయ్యను, అతని భార్య సీతమ్మను కోటకు పిలుస్తారు. సుబ్బయ్య, సీతమ్మ, ఇక్కడికి రండి. బాబుగారు, మమ్మల్ని క్షమించండి. మా వంటి సామాన్యుల వంట మీకు నచ్చలేదేమో. కాదు సుబ్బయ్య, మీ వంట నచ్చడమే కాదు, నా గర్వాన్ని కూడా తగ్గించింది. సీతమ్మ, నీ చేతిలో సరస్వతీదేవి ఉన్నట్టు ఉంది. నీ వంట రుచి చూసి జమీందారు గారు ముగ్ధులయ్యారు. బాబుగారు, మేము పల్లెటూరి వాళ్ళం. మాకు తెలిసిన రీతిలో మేము వండుకున్నాం. మీకు నచ్చితే అదే మాకు 10,000. సీతమ్మ, నీ ప్రతిభకు ఈ నాణేలే చిన్న బహుమతి.
ప్రతిభ ఎవరి సొత్తు కాదు అని ఇవాళ అర్థమైంది. సుబ్బయ్య, ఇక మీదట నువ్వు కేవలం జాలర్వి కాదు, మన ఊరి చెరువుల బాధ్యత నీదే. సీతమ్మ, నువ్వు కోటలో వంట చేసేవాళ్లకు ఇలాంటి మంచి వంటలు నేర్పించు. అహంకారం అనేది ఒక ముసుగులాంటిది, అది నిజమైన ప్రతిభను చూడనివ్వదు. బాబుగారు, నేను కూడా తప్పు తెలుసుకున్నాను. నేనే అందరికంటే గొప్పవాడిని అనుకున్నాను. కానీ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని సీతమ్మ వంట చూశాక తెలిసింది. ఆ రాత్రి సుబ్బయ్య తన ఇంట్లో భార్యతో మాట్లాడుతున్నాడు. సీతమ్మ, చూసావా, నువ్వు వండిన పీతల కూర ఇవాళ కోటలో దీపాలు వెలిగించింది. అంతా గంగమ్మ తల్లిదయండి. మనం ఏ రోజు ఎవరికీ చెడు తలపట్టలేదు కదా, అందుకే మనకు ఈ గౌరవం దక్కింది. అవును సీతమ్మ, జమీందారు గారు ఆ బంగారు నాణేలు ఇస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన గర్వం పోయి సాటి మనిషిని ప్రేమించే గుణం వచ్చింది. మనిషికి మంచితనమే నిజమైన ఆస్తి అంటారు. రేపు కోటకు వెళ్ళి వంటలు నేర్పాలి కదా, మన ఊరి పాత వంటలన్నీ వాళ్లకు చూపిస్తాను. అలాగే చేయి సీతమ్మ. మన విద్య 10 మందికి ఉపయోగపడితేనే దానికి సార్థకత. ఆ రంగన్న కూడా ఇప్పుడు నీ దగ్గర విద్య నేర్చుకోవడానికి ఆశగా ఉన్నాడు. ఎవరిలోనైనా మార్పు తేవడం కంటే పెద్ద విజయం మరొకటి లేదు. నిజమేనండి, వినయం ఉంటేనే విద్య వంట పడుతుంది. ఇవాళ మన ఊరిలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తుంటే నా మనసు నిండిపోయింది. రేపటి నుంచి కోటలో చేసే ప్రతి వంటలోనూ మన పల్లెటూరి స్వచ్ఛత ఉండేలా చూస్తాను. మరుసటి రోజు ఊరి రచ్చబండ దగ్గర ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. విన్నారా, జమీందారు గారి గర్వం మన సుబ్బయ్య ఇంటి పీతల కూరతో అణిగిపోయిందట. అవును, జమీందారు గారు ఇప్పుడు అందరినీ గౌరవిస్తున్నారట. సామాన్యులలో కూడా గొప్ప కళలు ఉంటాయని ఆయన ఒప్పుకున్నారు. అన్నలారా, బాబుగారు ఇప్పుడు చాలా మారిపోయారు. మన ఊరి పీతలకు ఇప్పుడు కోటలో కూడా మంచి గౌరవం దొరికింది. ప్రతిభకు కులం ధనం ఉండవు సుబ్బయ్య, మంచితనంతో ఏ పనైనా చేయవచ్చు. నిజమే సుబ్బయ్య, ఆనాడు నువ్వు ఆ కూర తీసుకువెళ్ళకపోతే జమీందారు గారి పరువు పోయేది. కానీ నువ్వు నిస్వార్థంగా వెళ్ళావు, అది నీ గొప్పతనం. నేను కేవలం బాబుగారి పరువు కాపాడాలని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా భార్య వంట ద్వారా మాకు ఇంత గౌరవం ఇస్తాడని అనుకోలేదు. అహంకారం ఉన్న చోట లక్ష్మీదేవి నిలబడదు అంటారు. ఇప్పుడు మన జమీందారు గారు వినయంగా ఉన్నారు, అందుకే ఊరంతా సంతోషంగా ఉంది. జమీందారు గారు ఇప్పుడు ప్రతి ఏటా ఊరిలో వంటల పోటీలు నిర్వహిస్తారట. ఎవరి దగ్గర ఏ విద్య ఉన్నా బయట పెట్టమని ప్రోత్సహిస్తున్నారు. సుబ్బయ్య భార్య సీతమ్మ ఇప్పుడు కోట వంటగదికి సలహాదారుగా వెళ్తోంది, తెలుసా? భలే మంచి పని జరిగింది. మన పల్లెటూరు రుచులు కోట గోడలు దాటడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీనివల్ల మన ఊరి గౌరవం 10 ఊర్లకి పాగుతుంది. మొన్నటిదాకా కోట వైపు వెళ్లాలంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు జమీందారు గారు నవ్వుతూ పలకరిస్తున్నారు. అహంకారం తగ్గాక ఆయనలో వింతైన కాంతి కనిపిస్తోంది. నిజమైన నాయకత్వం అంటే అందరినీ ప్రేమించడమే అని నిరూపిస్తున్నారు. రాజశేఖర భూపతి గారు ఆ రోజు నుంచి తన ప్రవర్తన మార్చుకున్నారు. గ్రామంలో ఎక్కడ ఏ ప్రతిభ కనిపించినా దాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. కోట వంటగది ఇప్పుడు కేవలం రంగన్నది మాత్రమే కాదు, గ్రామస్తులందరి వంటల కలయికగా మారింది. ఆనందపురం గ్రామం ఇప్పుడు గర్వం లేని ప్రేమానురాగాలు ఉన్న గ్రామంగా మారింది. పీతల కూర కథ తరతరాలుగా అక్కడ చెప్పుకుంటున్నారు. ముగింపు: గర్వాన్ని వీడి అందరినీ సమానంగా చూసినప్పుడే సమాజం బాగుపడుతుంది. మన దగ్గర ఉన్న కళను 10 మందికి పంచడంలోనే నిజమైన ఆనందం ఉంది. నీతి: ప్రతిభ ఎవరి సొత్తు కాదు. సంపద, అధికారం చూసుకుని గర్వపడకూడదు. సామాన్యులను గౌరవించినప్పుడే నిజమైన సంస్కారం బయటపడుతుంది.